మనం ఇలా ఆర్డర్ పెట్టామంటే అలా నెయ్యి వచ్చేస్తుంది మన ఇంటికి ఈ రోజుల్లో. కానీ ఆ నెయ్యి ఎలా తయారు చేస్తారు, అందులో వాడే పాలేంటి, నిజంగా అది కల్తీ జరగని నెయ్యేనా అనే ఎప్పుడు కూడా అనుమానించకుండా ఏదో మనం వాడేస్తూ ఉంటాము. కానీ బ్యాక్ టు రూట్స్, కృష్ణాస్ బ్యాక్ టు రూట్స్లో ఉండే నెయ్యి మాత్రం సూపర్ నెయ్యి అనమాట, ఒరిజినల్ నెయ్యి. ఆ నెయ్యిని ఎలా తయారు చేస్తారు అనేది నేను తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆవిడ వాళ్ళ ఫామ్కి రమ్మనడం జరిగింది. మీరు ఆల్రెడీ చూశారు కదా, పశువుల కొట్టం, గిర్ దేశీ ఆవుల్ని చూశారు. వాటికి వేసే పంటని కూడా, గడ్డిని కూడా ఆవిడే పండిస్తూ ఉంటారు. ఇదిగోండి, ఇప్పుడు మనం వారి కిచెన్లోకి వచ్చాము. కిచెన్లో గిర్ ఆవు పాలని ఇక్కడ మరిగిస్తున్నారు, అది కూడా కట్టెల పొయ్యి మీద. కృష్ణవేణి గారు, ఏంటండి నెయ్యి తయారు చేయడానికి, నెయ్యి అమ్మడానికి ఇన్ని తిప్పలు పడాలా? మరి మంచి ప్రోడక్ట్ కావాలంటే తప్పదు కదండి, అది అవసరం నేచురల్ ఫార్మింగ్లో. అండ్ హెల్త్ గట్కి చాలా మంచిది అనమాట బ్యాక్టీరియా. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఈ నెయ్యి ఎందుకు ఇంత రేటు అనేది వస్తుంటుంది కదా. అవును, దేశవాళీ గిరావు నెయ్యి 3500 4000 ఎందుకు అనే దానికి ఈ వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది అనమాట ఎంత కష్టం ఉంటుంది దాని వెనక. అదంతా సరే పక్కన పెడితే ఇష్టంతో చేసేది కాబట్టి. ఇది వచ్చేసి ఒక 30 లీటర్స్ మిల్క్తో 1 లీటరు నెయ్యి వస్తుంది. 30 లీటర్ల గిర్ దేశీ ఆవుల పాలని మనం కాస్తే కట్టెల పొయ్యి మీద కాచి దాన్ని పెరుగు చేసి చల్లగా అయిన తర్వాత తోడు పెట్టేసి పెరుగు అయిన తర్వాత చిలికి వెన్న తీస్తే 30 లీటర్ల పాలకి 1 లీటరు నెయ్యి వస్తుంది. అవును, ఈ మధ్య లడ్డు కల్తీ గురించి ఎక్కువ వార్తలు వచ్చాయి. అసలు నెయ్యి ఎలా తయారు చేస్తారు, ఒరిజినల్ నెయ్యి అంటే ఏంటి, దాని రేట్ ఎంత ఉంటుంది, ఇలా పెద్ద డిస్కషన్ నడిచింది కదా. నిజంగా మనం తినే నెయ్యినే ఇంత అద్భుతంగా తయారు చేసుకుంటున్నప్పుడు స్వామివారికి నివేదించే ప్రసాదానికి వాడే నెయ్యిని ఇంకా ఎంత మంచిగా తయారు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నెయ్యిని తయారు చేయడానికి ఎన్ని రోజులు ప్రాసెస్ పడుతుందండి? 2 రోజులు. ఇప్పుడు పాలు ఉన్నాయి కదా, ఇవి కాగబెడతాము. నైట్ అంతా అది మంచిగా పులవాలి, పెరుగు అవుతుంది కదా. మార్నింగ్ చిలికినప్పుడు వెన్న వస్తుంది, వెన్నని కరగబెడతాము. వచ్చేసి మనకి 24 hours ప్రాసెస్. ఇప్పుడు ఏదైతే ఆవు నుంచి పాలు తీస్తామో, తీసిన దగ్గర నుంచి మొదలు కాగబెడతాము కట్టెల పొయ్యి మీద. కట్టెల పొయ్యి మీద ఎందుకు పెడతామంటే స్లో ప్రాసెస్ లో వేడవుతుంది న్యాచురల్ వేలో. సో ఇది వేడైన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత తోడు పెట్టినప్పుడు పెరుగైన తర్వాత దాన్ని మజ్జిగ కవ్వము చిలికేసి కోయంబత్తూరు నుంచి ఒక మిషన్ తెప్పించాము, చక్కది. అది దానిలో చిలికిన తర్వాత వెన్న తీసాక వెన్న కరుగుతుంది, కరిగిన తర్వాత నెయ్యి అవుతుంది. ఈ ప్రాసెస్లో 30 లీటర్ల పాలకి 1 లీటర్ గిరావు నెయ్యి 1 లీటర్ అవుతుంది. ఓకే, 30 లీటర్లకు 1 లీటర్ పాలు వచ్చేసి ఇది 100, 120, 125 వస్తుంది. మామూలుగా అమ్ముతారు బయట. పాల బిజినెస్ మనం చేయము, ఓన్లీ నెయ్యి మాత్రమే చేస్తాము. ఇది ఒక కహానీ. అయితే నెక్స్ట్ ఏంటంటే కమర్షియల్ డైరీ. కమర్షియల్ డైరీ మీన్స్ మనము పాలు ఇప్పుడు ఊర్లలో రకరకాల గేదెలు, ఆవులు, జెర్సీ ఆవులు, ఏదైనా సరే బ్రీడ్స్ మనం కేంద్రానికి పోస్తాం. పాల కేంద్రానికి పోసినప్పుడు కొన్ని డైరీస్ వాళ్ళు తీసుకెళ్లేసి పాలు తీసుకోగానే దాన్ని ప్రాసెసింగ్ యూనిట్లో పోసినప్పుడు పాలకు పాలు సపరేట్ అవుతాయి, నెయ్యికి నెయ్యి, వెన్నకి వెన్న సపరేట్ అవుతుంది, క్రీమ్. అందులో ఏంటంటే 3 లీటర్ల పాలకి 1 లీటర్ నెయ్యి వస్తుంది. 3 లీటర్ల పాలు, సపోజ్ దాని లీటరు ఇప్పుడు గేదె పాలు 60-70 వేసుకున్నా, ఇప్పుడు 100 రూపాయలు వేసుకున్నా 300లో నీకు కిలో నెయ్యి వస్తుంది. ఇది 30 లీటర్లకి కిలో నెయ్యి వస్తుంది, అది 300 కిలో నెయ్యి వస్తుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకు ఏదో బిల్డింగ్లు కట్టుకున్నట్టుగా మనం 4000 రూపాయలు ఎందుకు కిలో నెయ్యి అన్నప్పుడు దీని వెనుకున్న కష్టం అది. సరే, కష్టాన్ని పక్కన పెడితే హెల్త్ బెనిఫిట్స్ కోసం వస్తే దీనిలో ఏంటంటే పెరుగు ద్వారా వచ్చిన వెన్నెలో ప్రోబయాటిక్స్ గుడ్ బ్యాక్టీరియా, గట్ హెల్త్కి పనికొచ్చే బ్యాక్టీరియా క్రియేట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, డైజెషన్ సిస్టమ్ మొత్తం మంచిగా అవుతుంది. తిన్న ఆహారం వంట పట్టడము, ఇప్పుడు పేగు అయితే పెద్ద పేగు మీద మనం తిన్న ఆహారము ఇప్పుడు ఆల్రెడీ అన్ని కల్తీవే, పసుపు, కారము, అన్ని కల్తీ కదా. సో ఏదంటే ఒక పెద్ద పేగు మీద ఆల్రెడీ తన ప్రొటెక్షన్ కోసం ఒక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ మీద ఇది ప్రొటెక్టింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఏదైతే గిరావు నెయ్యి, గిరావు అని కదా, ఏదైనా ఒక 12 hours ప్రాసెస్లో ఏదైతే తీస్తామో ప్రోబయోటిక్ క్రియేట్ అయిన నెయ్యిలో, పెరుగు ద్వారా వచ్చిన నెయ్యిలో గట్ హెల్త్కి మంచిది. అంటే పెద్ద పేగుకి మెయిన్, పెద్ద పేగు క్యాన్సర్స్ రావడానికి రీజన్ ఏంటంటే ఏదైతే క్రీమ్ బేస్డ్గా మనం ప్రోబయోటిక్స్ క్రియేట్ అవ్వకుండా ఏదైతే కమర్షియల్ డైరీలో మనం నెయ్యి కొనుక్కొని తక్కువ రేటుకే వస్తుంది కదా అని చెప్పి మనం కొంటామో, ఈ మధ్య ఎక్కువగా వినిపించేది పెద్ద పేగు క్యాన్సర్కి రీజన్ అదనమాట. మీ దగ్గర ఉన్న 70 ఆవుల నుంచి నెలకి ఎన్ని లీటర్ల నెయ్యి తయారవుతుంది?
ఒక 100-120 లీటర్స్ వరకు అవుతుంది. ఓకే, 120 లీటర్స్ వరకు అవుతుంది. నాకు ఇక్కడ ఇంకో డౌట్ వచ్చింది. ఇంత పెద్ద స్థాయిలో మీరు నెయ్యి తయారు చేస్తున్నారు అంటే మధ్యలో మజ్జిగ ఉంటుంది కదా, ఆ మజ్జిగని ఏం చేస్తారు? మజ్జిగ ఇప్పుడు మీరు ఇందాక పొలంలో చూసినప్పుడు మందులు కొట్టరా, వ్యవసాయం ఎలా నడుస్తుంది అంటున్నారు కదా, ప్రకృతి వ్యవసాయంలో మజ్జిగది ప్రథమ స్థానం అన్నమాట. అండ్ ఆవులకి అందరూ తెలుసుకోండి, అందరూ అలా పండించండి, చాలా మంచిది. అండ్ ఆవులకి ఎందుకంటే వాటికి గట్టి కూడా బాగుండాలి కదా, సో వాటికి దానా నానబెట్టేటప్పుడు ఏదైతే ప్రోటీన్ ఫుడ్ నానబెడతామో ఆ నానబెట్టే 2 బకెట్లు మజ్జిగ పోసేసి నానబెట్టేసి నెక్స్ట్ డే పెడతాం వాటి. ఇదే కదండి ఇది వెన్న మిషన్ అంటే అది చెక్క కవ్వము. ఇప్పుడు వెనకట్లాగా తిప్పలేరు కదా వీళ్ళు, అంత ఎనర్జీస్ లేవు వీళ్ళ దగ్గర కూడా. సో ఇది మిషన్ అనమాట. ఇలా ఎంతసేపు తిప్పితే ఇది వెన్న? ఇదంతా ఒక 35 మినిట్స్. 35 మినిట్స్ స్విచ్ ఆన్ చేసి 35 మినిట్స్ అయిపోతుంది. నెయ్యి చూద్దామండి. నెయ్యి చేద్దాం. పాలు కాచిన తర్వాత వెన్న చిలికేసి ఆ వెన్నని నెక్స్ట్ నెయ్యిలాగా మరిగిస్తాము. అది 30 లీటర్ల పాలకి 1 లీటర్ నెయ్యి వస్తుంది అనమాట. అది కూడా కట్టెల పొయ్యి మీద కాలుస్తాము. దానివల్ల ఏంటంటే హెల్త్కి చాలా మంచిది. మెయిన్ మనం ఇలా ఒక్క ఆర్డర్ చేస్తే నెయ్యి వచ్చేస్తుంది కదా, కానీ కృష్ణవేణి గారు కొన్ని రోజుల పాటు ఆ ఆవుల్ని వాటిని పెంచి ఇప్పుడు వాటన్నిటికీ మంచి మంచి దాణా ఇచ్చేసి ఇలా తయారు చేస్తే నెయ్యి వస్తుందండి. ఇంత మంచి చిన్న కామెంట్ పెట్టడం చాలా తేలిక, ఇంత రేట్ ఎక్కువ అదే ఇదని, కానీ దాని వెనుకున్న కష్టం ఎంత ఉంటది అనేది అది చేసే వాళ్ళకి అర్థమవుతుంది. థ్యాంక్ యూ కృష్ణవేణి గారు, నెయ్యి ప్రాసెస్ అంతా ఇంత బాగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. కృష్ణవేణి గారు, మీరు ప్రకృతి వ్యవసాయం చేయాలి అనుకున్నప్పుడు ఆవుల్ని ఈ పశువుల కొట్టాన్ని కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందండి? అది కంపల్సరీ కదండి, మనం ఉండడానికి ఇల్లు, అవి ఉండడానికి షెడ్ అనేది. అండ్ ఇంకోటి ఇవి కొంచెం సెన్సిటివ్ ఉంటాయి. గిర్ కౌస్ గిర్ వచ్చేసి ఏంటంటే గుజరాతీ బ్రీడ్ ఇదంతా. సో ఇవి వర్షానికి ఫస్ట్ ఆవు వర్షానికి తడవకూడదు, దానికి ఇష్టం ఉండదు వర్షంలో తడవడం. ఓకే, ఇప్పుడు గేదెలు ఇవైతే తడుస్తాం లైక్ చేస్తాయి, కానీ వీటికి వర్షము బురద అలాంటివన్నీ ఇష్టం ఉండదు అనమాట. సో వాటి ప్రొటెక్షన్ కావాలి కదా ముందు, సో వాటికి షెల్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఫస్ట్ వాటికి అనుగుణంగా ఇది కట్టడం జరిగింది. మామూలుగా ఆవు అనగానే మనకి తెల్లటిది పాలలాగే తెల్లటి ఆవు గుర్తొస్తుంది కదా, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా అన్ని 70 వరకు ఉన్నట్టున్నాయి కదా, అన్ని ఎర్ర ఆవులే ఉన్నాయి. అంటే దీంట్లో తెల్ల ఆవులు ఉండవా? ఆవు అనేది అంటే ఆవులో చాలా బ్రీడ్స్ ఉన్నాయి. ఒంగోలు మనది వైట్ ఉంటుంది. ఇవి వచ్చేసి ఏంటంటే దీన్ని మనం కామధేను అంటాము. కామధేను అంటే దేశవాళీ ఆవులు అన్నిట్లో కూడా సూర్యనాడి ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఆవులో వచ్చేసి మన ఊపరం అంటాము. హైట్కి ఏదైతే ఉందో దాన్ని ఊపరం అంటాము. సో అది ఉన్న ఆవు నాటు ఆవు. ఓకే, మిగతా ఆవులు ఇప్పుడు మీరు జెర్సీ కానీ హెచ్ఎఫ్ కానీ భయం వేస్తుంది నాకు కొంచెం. మీరంటే రోజు వీటి మధ్యలో ఉంటారు. సూర్యనాడి నుంచి డి విటమిన్ సూర్య శక్తిని తీసుకొని కొంచెము అంటే ఒక సూది మొనంత బంగారాన్ని ఎవ్రీడే రిలీజ్ చేస్తారనమాట. అది పాల ద్వారా మనకి వస్తుంది అనమాట. ఇవి వచ్చేసి ఏంటంటే గుజరాతీ బ్రీడ్, గుజరాతీ గిర్ అంటే బెస్ట్ బ్రీడ్. అలాగే మన ఇండియన్ బ్రీడ్ ఒంగోలు ఉంది. ఇవన్నీ మన దేశవాళీ ఆవులు, కాంక్రీజ్ అని, సెహవాల్ అని అవన్నీ ఉన్నాయి. బట్ మనం ఎంచుకుంది గిర్కౌ. ఎందుకని గిర్కౌనే మీరు ఎంచుకున్నారు? ఇది వచ్చేసి కొంచెం క్వాలిటీస్ అన్ని బాగుంటాయి అంటారండి. ఒకటి కామధేను అని దీన్ని పిలుస్తాము. అండ్ ఇంకోటి ఊపరం అనేది ప్రతి దేశవాళీ ఆవుకి ఇది ఊపరం అంటారు దీన్ని. ఈ ఊపరం అనేది కంపల్సరీ ఉంటుంది, అది ఐడెంటిఫై చేయడం. అండ్ కొన్ని క్వాలిటీస్ తోక కింద వరకు ఉండడము. సో ఇవన్నీ వీటి క్వాలిటీస్ అనమాట. ఇదేంటంటే డైరెక్ట్ మార్నింగ్ ఇవి తిరుగుతాయి కదా, సూర్యుడి ద్వారా వచ్చే సూర్యరశ్మిని ఆ ఊపరం గ్రహిస్తుంది. అలాగా సూర్యరశ్మి గ్రహించేసి కొంచెం సూది మొన్నంత బంగారాన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. సూర్యుల్లో ఉన్న పవర్ మొత్తాన్ని అది తీసుకుంటది అనమాట. సో దాని ఒక కెపాసిటీ ఓన్లీ దేశవాళీ ఆవుకు మాత్రమే ఉంది. ఈ మన హెచ్ఎఫ్, జెర్సీ వీటన్నిటికీ అవి ఉండవు అనమాట. అందువల్ల ఇది విశిష్టత. అంటే మీ దగ్గర ఆవు పాలు కొంటే దాంట్లోంచి కొంచెం బంగారం కూడా వస్తుంది మాకైతే. ఎవరి దగ్గర కొన్నా దేశవాళీ ఆవు పాలు ఎవరి దగ్గర కొన్నా కూడా బంగారం రాదు, కానీ అది మనకు తింటే శరీరం అనేది వంట పట్టించుకొని మంచిది, ఆరోగ్యంగా
అంటే ఇప్పుడు మనం వేరే మిగతా నార్మల్ వేరే ఆవుల్లో ఏంటంటే అడల్ట్రేషన్ చేయొచ్చు. ఇప్పుడు ఇది మనకి 5 నుంచి 7 లీటర్ల పాలు ఇస్తుంది, అంతవరకు మాత్రమే ఇస్తుంది, 7 దాటి ఇవ్వదు. చాలా రేరు, 1 అరౌండ్ ఏమన్నా 12-13 లీటర్లు ఇస్తాయి. సో దీనికి మనం హెచ్ఎఫ్ జెర్సీ అలాంటి విదేశీ ఆవులకి ఏంటంటే ఇంజెక్షన్ చేసిన పక్షంలో అవి 20-30 లీటర్లు పాలిస్తాయి. బట్ దీనికి నువ్వు ఇంజెక్షన్ చేయి ఏం చేయండి, లివర్ అనేది ఫిల్టర్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే లివర్ ఫిల్టర్ చేసేసి మనకి ఆ ఎఫెక్ట్ పడనివ్వదు, పాలల్లోకి దాన్ని రానివ్వదు అనమాట. అందువల్ల దేశవాళీ పాలు అనేది అమృతంతో సమానం. నిజమే, అవును. మీరు మొదటి నుంచి కూడా దేశవాళీ పాలు అలాగే ఈ నెయ్యికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇందులో వచ్చేసి మామూలుగా స్పెమ్స్ ఇవి హీట్ కి వచ్చినప్పుడు కూడా జనాలు చేసేది ఏంటంటే స్పెమ్స్ ఆర్టిఫిషియల్ గా ఎక్కించడం అది చేస్తారు. అది ఎథికల్ గా కాదు వీటికి, ఏ ఆవుకైనా కూడా. మనం ఏంటంటే బుల్ పెట్టేసి ఏదైతే న్యాచురల్ వే, ఏదైతే ప్రకృతి విధానం ఉందో దాని ద్వారానే ఇవి బేబీస్ కనడం అది కూడా చేస్తాయి అన్నమాట. ఓకే, మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయండి? ఎన్ని దూడలు కూడా చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ. బేబీస్ కదా, ఇవి సెకండ్ జనరేషన్ అన్నమాట. ఇవి యాక్చువల్లీ మన దగ్గర వచ్చింది ఫస్ట్ ఆవు వచ్చేసి గంగా అని చెప్పేసి, ఈ పెద్ద పెద్ద యాక్చువల్లీ ఫస్ట్ జనరేషన్ మేము కొన్నవి. వెళ్దాం ముందుకి. మిగతా అన్ని కూడా ఏంటంటే సెకండ్ జనరేషన్. ఇప్పుడు ఇది ఉంది చూడండి, ఇది వచ్చేసి మేము కొన్న ఆవు బేబీ, అది ఫస్ట్ మా దగ్గర పుట్టిన బేబీ. దీనికి మళ్ళీ బేబీ పుట్టింది అట్లా. ఇది ఒకటి అట్లా రెండు ఈతలు అయిన తర్వాత వాటికి మళ్ళీ బేబీస్ వస్తుంటే మేము వాటిని ఎందుకంటే ఇప్పుడు బయట నుంచి వచ్చిన ఫుడ్ ఎలా పెట్టారు ఏం తెలియదు కదా, మన దగ్గర వచ్చిన వాటిని పెంచుకుంటూ పోతే ఇంకా హెల్దీగా ఉంటాయి. ఇప్పటి వరకు ఎన్ని పిల్లల్ని పెట్టిందండి దూడల్ని? ఇది వచ్చేసి రెండు దూడల్ని పెట్టింది. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన తర్వాత రోజుకి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? 5 to 7. ఏ ఆవైనా 5 to 7 ఇస్తుందా? రోజు మార్నింగ్ ఈవినింగ్. అయితే రోజు వీటిని మామూలుగా మన ఊళ్ళలో అయితే బయటికి పంపిస్తారు కదా, గేదెల్ని కాసేవాళ్ళు ఆవుల్ని కాసేవాళ్ళు ఉంటారు కదా, మరి వీటిని ఏమైనా రోజు అలాగ పొలంలో వదిలేస్తారా? మార్నింగ్ కొంచెం తిరుగుతాయి, మార్నింగ్. దాని తర్వాత మళ్ళీ ఎందుకంటే ఇవి ఎక్కువ ఇప్పుడు వర్షాలు కదా, వర్షాకాలంలో వర్షం తడవడం ఇరిటేట్ అవుతాయి ఆవులు, కొంచెం కోల్డ్ కూడా అవుతుంది వాటికి. అవునా? సో వాటిని కొంచెం జాగ్రత్తగా ప్రొటెక్టివ్ గా పెట్టాల్సి వస్తుంది అనమాట. చలిలో కొంచెం తట్టుకోలేవు, ఎండ తట్టుకుంటాయి కానీ చలి వర్షం కొంచెం తట్టుకోలేవు. సో దానికని కొద్దిగా ప్రొటెక్టివ్ గా పెట్టాలి. ఈ ఆవులకి ఇలాగా అండి, లేదంటే మనకి తెల్ల ఆవులు ఊళ్ళల్లో కనిపిస్తాయి కదా, ఆవులకు కూడా అంతే ఉంటాయి? ఆవు అంటేనే అది చాలా అంటే సెన్సిటివ్ గా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ గేదెని తీసుకోండి, బురదలో పొర్లుతుంది, ఎంజాయ్ చేస్తుంది. అవును, బట్ ఇది బురదను ముట్టుకోవు. ఆవులకి గేదెలకి తేడా ఏంటంటే ఇప్పుడు అవి బురదలో మునుగుతాయి, ఏదైనా చేయండి ఎంజాయ్ చేస్తాయి, వాటి లక్షణం అది. ఇదేంటంటే అట్లా ఉండదు, కొంచెం నీట్ గా అది లైక్ చేస్తుంది అనమాట, ఇష్టపడుతుంది. వీటికి ఏమైనా జబ్బులు లాంటివి వస్తాయా కృష్ణవేణి గారు? తెలిసిపోతుందా దీని హెల్త్ బాగాలేదు ఈ ఆవుది ఈ రోజు? ఉంటాయి, నీరసం అవుతాయి, ఫీవర్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు. వాతావరణాన్ని బట్టి మనకి ఎలా వస్తాయి వాటికి ఎలా వస్తాయి. వచ్చినప్పుడు పెద్దగా మందులు ఏం వాడాల్సిన అవసరం లేదు. మనం వేపాకులు, పసుపు, కొన్ని హోమియోపతి మెడిసిన్స్ ఉంటాయి, హోమియోపతి మెడిసిన్స్ వేస్తే సరిపోతుంది. యాక్చువల్గా 3 days లో వాటంతట అవే హీల్ అవుతాయి. అవని పక్షంలో ఏదైనా హోమియోపతి మెడిసిన్ వేయడము, కొంచెం పసుపు వేయడము, మరి ఎక్కువ చలి అవుతున్నప్పుడు ఆవ నూనె తాగించడము, అట్లా హోమ్ రెమెడీస్ తప్ప బయట అనేది ఇంజెక్షన్స్ అవి తక్కువ ఉండవు. అసలు పశువుల సంరక్షణ అనేది చాలా కష్టం అండి కదా. ఇది మా ఫస్ట్ ఆవండి. ఇదే ఫస్ట్ ఆవా? దీనికి పూజలు కూడా చేసినట్టున్నారే? శుక్రవారం కదండి, ప్రతి శుక్రవారం గంగా అనమాట. స్టార్ట్ మా ఫామ్ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ మేము పొలం కొన్న తర్వాత ఫస్ట్ వచ్చిన ఆవు ఇదనమాట. ఇది ప్రెగ్నెన్సీలో వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిన దీనికి ఒక బేబీ మీనాక్షి, ఇప్పుడు దానికి కూడా ఒక బేబీ అయిపోయింది. దాని పేరేం పెట్టారు? గణేష. గంగ కూతురు మీనాక్షి, మీనాక్షి కొడుకు గణేష. బాగుందండి, మంచిగా 3 తరాలని చూసారు అయితే. అవును. అయితే ఈ కామధేను వచ్చింది, దాంతో పాటు మీ ఫామ్ కూడా చాలా అది మా లక్కీ ఆవు అనమాట. గంగ లక్కీ ఆవు. మీనాక్షి వచ్చేసి చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. అది ఇక్కడే అంటే పుట్టడం ఇక్కడే, జూన్ 12 ఏమో పుట్టింది. అది ఒక 1 month అది వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ లో మీనాక్షి పుట్టింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇది గణేష. కృష్ణవేణి గారు, నాకు ఏ ఆవు చూసినా చాలా ఆరోగ్యంగా కనిపిస్తుంది అండి. ఎందుకంటే దీన్ని చూస్తేనే అర్థమైపోతుంది మీరు ఎంత మంచి ఫుడ్ పెడుతున్నారు. ఆవులు బేసిక్ ఏంటంటే అంత లోపల డొక్కలు ఎండిపోయి కనిపిస్తాయి, కానీ ఇక్కడ అట్లా ఏముండదు. అవి మంచిది, మనం తింటాం కదా, వాటికి కూడా ఏ ఆవు చూసినా ఆరోగ్యంగా బలిష్టంగా కనిపిస్తుంది. దీనికి ఇంతకీ ఏం ఫుడ్ పెడతారండి? ఏమన్నా దానా లాంటిది వేస్తారా? దానా నానపెడతారు, అన్ని గడ్డి వచ్చేసి ఇప్పుడు జింజువా, సూపర్ నేపియర్, అవి కూడా నాటు గడ్లే. మనం పెంచి మనం కట్ చేసి మిషన్ ద్వారా వాటికి రోజు ఎవ్రీడే గ్రీన్ గ్రాస్ ఇస్తాము.
అండ్ డ్రై పౌడర్ ఇస్తాము, అంటే జొన్న, మొక్కజొన్న ఇలాంటివి ఉంటాయి, వీటిని కట్ చేసేసి వాటికి ఇస్తాము. అది కాక ఎక్స్టర్నల్గా ఇది మన జొన్న పిండి, మొక్కజొన్న పిండి, ఇవన్నీ పిండ్లన్నీ కలిపింది ఒక దాన మిక్స్ చేస్తాం మజ్జిగలో కలిపేసి. అండ్ అది దాంతో పాటుగా కొంచెం బెల్లం, కొంచెం ఉప్పు డైజెషన్కి. అది కాక వీక్లీ వన్స్ వేపాకు, అవిసాకు, పసుపు, తులసాకులు అవన్నీ వాటికి ఇమ్యూనిటీ పెంచడానికి. ఇవన్నీ పాలల్లో వస్తాయి అనమాట. అదే పాలల్లో నెయ్యిలో వస్తాయి. నెక్స్ట్ మెయిన్ నా టార్గెట్ ఏంటంటే నెయ్యి, ఘీ మీద ఫోకస్. ఘీ చాలా బాగుంటుందండి అసలు, ఎందుకంటే లడ్డు కల్తీ విషయం తర్వాత అసలు ఈ నెయ్యి అనేది ఎలా తయారు చేస్తారు, ఎన్ని పాలతో నెయ్యి తయారు చేయొచ్చు ఆర్గానిక్ గా అనేది కూడా చాలా మందికి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాయండి. ఇప్పుడు మన దగ్గర ప్యూర్ నెయ్యి ఉంది అని చాలా మంది, దాని తర్వాత ఇష్యూస్ కొన్ని జరిగిన తర్వాత చాలా మంది కూడా మనని అప్రోచ్ అవ్వడం జరిగింది. ప్యూర్ ఘీ దొరకడమే కష్టం కదా ఈ రోజుల్లో. నిజమేనండి. అందుకే మీ నెయ్యి అసలు ఎలా తయారు చేస్తారు, ముందుగా మీ పశువుల కొట్టాన్ని, పశువులని ఎలా మీరు పెంచుతున్నారని తెలుసుకోవాలనుకున్నా. ఇదేనా గంగ కొడుకు మీనాక్షి? ఇవన్నీ సెకండ్ జనరేషన్ బేబీస్ అన్నమాట. అన్ని దూడలు అనుకుంటా. ఇవన్నీ దూడలు ఒక 6 months అయితే అవి కూడా మళ్ళీ హీట్కి వస్తే. ఇప్పుడు గోమూత్రం కావచ్చు, ఆవు పేడ, ఇవన్నీ కూడా ఎంతో విలువైనవి కదా, వీటిని ఏం చేస్తుంటారు? ఇప్పుడు గోమూత్రం వచ్చేసేమో దీని త్రూ అక్కడ ట్యాంక్ కట్టాము, అవి డైరెక్ట్ వెళ్ళిపోతాయి. మార్నింగ్ డ్రైనేజ్ లా కట్టేసేసి డైరెక్ట్ ట్యాంక్ ఉంది పక్కన బయట, చాలా పెద్ద ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్ లోకి వెళ్ళిపోతాయి గోమూత్రం. గోమయం వచ్చేసి తీసేసి ఆ పక్కన ఎరువులాగా వాడతాము. కొన్నేమో జీవామృతం బాల్స్ తయారు చేస్తాము. ఆవు వచ్చేసే మూత్రం వచ్చేసేమో అది జీవామృతం, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం 2 తయారు చేస్తాం అన్నమాట. ఇదంతా కూడా వ్యవసాయానికి మళ్ళీ ప్రకృతి వ్యవసాయంలో. నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఇదేనండి, మీరు ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టారు, దాంతో పాటు పశువుల్ని కూడా మొదలు పెట్టారు. ఆవురా ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టాలి అంటే ఫస్ట్ కావాల్సింది ఆవు, అది కూడా దేశవాళీ ఆవు. నిజమే, మన ఊర్లలో రైతుల ఇళ్లలో ఆవు లేని ఇల్లు కనిపించదండి. నిజమే, మీరు వ్యవసాయం ఆవు ఉంటేనే వ్యవసాయం మొదలవుతుందండి. ఆవు లేకుండా వ్యవసాయం చేయడం అనేది అవదు. అది కూడా దేశవాళీ ఆవు అయితేనే దాన్ని మనము న్యాచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయం కింద కన్సిడర్ చేయొచ్చు అన్నమాట. ఆవులకి ఖచ్చితంగా ఒక ఎద్దు ఉండాలి కదా. ఇదేనండి చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? ఇవి కూడా కొన్నారా అండి బయట నుంచి? అది ఒకటి కొన్నామండి. దాని తర్వాత వీటిలో కూడా ఎట్లుంటుందంటే అండి, ఇప్పుడు సపోజ్ మనము డెలివరీ అయిన తర్వాత ఒక మదర్కి పుడతాయి కదా, నెక్స్ట్ మళ్ళీ జనరేషన్ అవి కలపకూడదు మనం, అది ఎతికలే కాబట్టి ఆ బేబీస్ ఏవైతే మేలు పుడతాయి కదా వాటిని బయట వ్యవసాయానికి ఇచ్చేస్తాం వేరే వాళ్ళకి. ఎందుకంటే మళ్ళీ అవి వీటితో కలవకూడదు బ్రీడ్. సపోజ్ ఇప్పుడు గంగకు ఒక మేలు పుట్టింది అనుకోండి, దాన్ని మేము విడిగా పెంచేసి బయట ఇచ్చేస్తాము. ఎందుకంటే మళ్ళీ దానికి వేరే ఫీమేల్స్ పుడతాయి కదా, మళ్ళీ అది మేట్ అవ్వకూడదు. ఇలా ఉంటుందండి మనుషుల్లో 100%. అది పశువుల్లో కూడా నేను ఫస్ట్ టైం విన్నాను. అది చాలా ఎథికల్ గా అది మనం చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఒకటి అంటే స్పిరిచువల్ గా ఆలోచించిన ఆవు పెంచడం అనేది అది మన అదృష్టం ప్రకారమే వచ్చాయి అని నమ్ముతాను నేను, మనం పెంచడం అనేది. సో అది చాలా రాంగ్ అవుతుంది అనమాట. అందుకని ఎప్పుడైనా సరే ఏదైతే మనము ఇప్పుడు ఇది ఉంది చూడండి, అది చాలా బెస్ట్ బ్రీడ్ అన్నమాట, కపిల గోవు అంటాము. అది దీన్ని మేము ఉంచుకున్న పక్షులు దీన్ని మదర్ని మేము తీసేస్తాం, పక్కన వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం. అది మాకు కావాలి, అది మంచి బ్రీడు కాబట్టి దాన్ని మేము ఉంచుకొని దాని మదర్ని మటుకు వేరే వాళ్ళకి ఇచ్చేసాం. చాలా గొప్ప విషయం చెప్పారు కృష్ణవేణి గారు. నిజంగా మీ దగ్గరకు వస్తే వ్యవసాయానికి సంబంధించిన ఎన్ని అద్భుతాలు తెలుసుకోవచ్చు. ఇంకోటి బాయ్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఇచ్చేస్తాము. ఎప్పుడు కూడా అది ఎట్లయినా మనుషుల్లాగానే కదా, సో అది కలపకూడదు. నిజమే, చాలా సార్లు మనం వింటూ ఉంటాము, పశువులతో సమానంగా పోలుస్తూ ఉంటారు, వావి వరుసలో మర్చిపోయారు పశువుల్లాగానే. కానీ మీరు ఇక్కడ పశువుల కంటే జ్ఞానం లేదు కాబట్టి, కానీ మనిషికి జ్ఞానం ఉంది కాబట్టి మనం పెంచుతున్నాం కాబట్టి మనం వాటిని ఇక్కడ ఉంచదు. మనుషుల కంటే జ్ఞానం ఉండి కూడా పశువులు చాలా నయం అండి. పశువులతో నిజం చెప్పాలంటే ఈ రోజునున్న మనుషుల్ని పోల్చడానికి లేదు కదండి. అవును, పశువులు చాలా బెటరు. అవేంటంటే వాటికి తెలియక కొన్ని చేస్తాయి, చేసినా వాటి ప్రకృతి నీడ్స్ ప్రకారం ఏదో ఒకటి అరగాని మనుషులు అనేది పశువుల కంటే నిజం చెప్పాలంటే ఈ రోజున ఆలోచన విధానంలో వాళ్ళని పోల్చడానికి కూడా కష్టమేనండి. గడ్డి అండి దీనికి వేస్తున్నా, స్పెషల్ గా గడ్డిని కూడా పండిస్తున్నాం అన్నారు కదా, ఒకసారి గడ్డి చూద్దామా? ఇదేనండి గడ్డి మీరు పొలంలో చూద్దరు కానీ, డైరెక్ట్ అక్కడ చూద్దరు కానీ. ఏం గడ్డి అండి ఇది? సూపర్ నేపియర్ అండి.
సూపర్ జింజువా సూపర్ నేపియర్. ఈ గడ్డిని స్పెషల్ గా పండిస్తున్నారు పొలంలో. అది కూడా జీవామృతం ఎరువుని ఎరువాడే, మన ఎరువాడే జీవామృతంతో. మళ్ళీ ఇక్కడ నుంచి ఎంత యూరిన్ అలా పోతుంది అంతే, ఒక సైకిల్ లాగా. మళ్ళీ దీన్ని ఇక్కడ ఎండబెట్టేసి ఇటువైపు చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ మనం మెషిన్స్ తోటి వాటిని కట్ చేసి మరి దాణాగా తయారు చేస్తున్నారు. అక్కడికి వెళ్దామా కృష్ణవేణి గారు? కృష్ణవేణి గారి పశువుల కొట్టంలో మనం గడ్డిని చూసాం కదా, దాన్ని కూడా స్పెషల్గా మేమే పండిస్తాము. ఎందుకంటే పాలు బాగుండాలి, అలాగే ఆవులు, దూడలు, ఎద్దులు అవన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం పండించిందే వేయాలన్నారు కదా. ఇదిగోండి ఆ గడ్డి ఇదే. కృష్ణవేణి గారు ఏం గడ్డి ఇది? ఇది వచ్చేసి సూపర్ నేపియర్ అండి. సూపర్ నేపియర్ ఉంది మన దగ్గర, జింజువా ఉంది, అలా 2-3 వెరైటీస్ ఉన్నాయి. సో అది కూడా దేశవాళీ గడ్డి. ఇప్పుడు ఆవు, దేశవాళీ ఆవుకి ఏంటంటే నాటుగడ్డి, మనం తినేది ఏ విధంగా అయితే నాటు విత్తనంతో పప్పులు తింటున్నాము, అదే విధంగా ఆవులకు కూడా నాటు విత్తనంతోనే గడ్డి పెడతాము. ఎన్ని రోజులు పడుతుందంటే ఇది పెరగడానికి, గడ్డిగా మారడానికి? పెరుగుతూనే ఉంటుంది. పెద్దగా చెరుకంతా కూడా పెరిగింది కదా ఇది. నెల. ఇది కట్ చేసిన తర్వాత మళ్ళీ వస్తుందా? ఇప్పుడు ఇలా కట్ చేసామా, ఇది పెరుగుతుంది, అది కట్ చేస్తాము 1 by 1. ఇది ఎప్పటికీ ఉంటుంది అనమాట, ఒకసారి వేస్తే భూమిలో. అలాగా కోసిన గడ్డి, అది కోస్తున్న గడ్డి, అది మొత్తం అయిపోయేలోపు మళ్ళీ ఇటు నుంచి మొదలు పెడతాం కోయడం. సహజంగా మన పల్లెల్లో రోజు గేదెల్ని, ఆవుల్ని తోలుకొని వెళ్తారు గడ్డి తినడానికి. కానీ మీరు గడ్డిని పెంచి వాటిని కట్ చేయించి మరీ వేస్తున్నారంటే నిజమేనండి. ఇంకా ఏమేమి రకాలు వేస్తారు గడ్డి? జింజువా వేస్తాము, సూపర్ నేపియరు, తర్వాత కొంత వచ్చేసి మనము నానపెడతాము దాన పప్పుల్ది, శనగపప్పు, పెసరపప్పు, ఇవి కొన్ని ఉంటాయి కదా పొట్లు. తర్వాత ఈ మన నూనె తీస్తాం కదా, చెక్క, గానుగా ఆయిల్స్ తీస్తాం కదా, ఆ చెక్కని మజ్జిగలో, బటర్ మిల్క్ నానబెట్టి ఒక రోజు బెల్లము కాస్త ఉప్పు వేసేసి పెడతాము, వాటికంటే వాతము అది లేకుండా. అంటే రోజు వీటిని పొద్దున సాయంత్రమో కట్ చేస్తారా? వీటిని ఒకసారి కట్ చేస్తాం రోజులో. నేను ఎండుగడ్డి కూడా చూసానండి, అదేనా ఈ ఎండుగడ్డి? మళ్ళీ వేరే ఉంటుంది, జొన్న, సజ్జ వేస్తాం కదా. ఆ పంట తీసుకున్న తర్వాత ఇప్పుడు వరి ఉంది, వరి అయిపోయిన తర్వాత వరి గడ్డి తీసుకుంటాము. మొన్నటి దాకా జొన్న పండింది, జొన్న అయిన తర్వాత జొన్న కూడా పండుతాయి మన దగ్గర. మొక్కజొన్న పండుతుంది, మొక్కజొన్న తీసుకుంటాము ఆ గడ్డి, అట్లా. అది డ్రై ఫుడ్, ఇదేమో గ్రీన్ పౌడర్. పచ్చి గడ్డి అయితే ఇది ఒక్కటే వేస్తారు. 2 జొన్నలు పండుతాయి మన దగ్గర, పచ్చ జొన్న, తెల్ల జొన్న 2 పండుతాయి. ఆ గడ్డి అంతా డ్రై గడ్డి కింద మనము ఆవులకి ఇస్తాము. ఫైబర్ అనమాట, అది ఫుల్లీ ఫైబర్, ఈజీగా డైజెస్ట్ అవుతుంది కూడా, ఉండాలి కదా. సో దానికోసం అది. ఇదేమో ఎనర్జీ, అంటే ఇప్పుడు మనం ఫ్రూట్స్ తిన్నట్టుగా. అండ్ ప్రోటీన్కి వచ్చేసేమో పప్పులు అవన్నీ నానబెట్టి, అది ప్రోటీన్. మీరంతా కష్టపడి 70 గిరావుల్ని పెంచడము అంటే ఖచ్చితంగా అది నెయ్యి కోసం, అలాగే మీ వ్యవసాయానికి ఉపయోగపడడానికి, ప్రకృతి వ్యవసాయానికి. గోమూత్రము, ఆవు పేడ, నెయ్యి, ఈ 3 మాత్రమే మనం తీసుకున్నాం. ఈ 35 ఎకరాల్లో పండే పంటలు, కూరగాయలు, పండ్లు, వీటన్నిటికీ ఇవే వేస్తారా అండి? మొత్తం సర్వం ఏది బయట నుంచి అనేది ఏది తీసుకునేది లేదు. బయట నుంచి మొత్తం ఆవుల నుంచి వచ్చే ప్రొడక్ట్స్ తో మాత్రమే. ఆవుల నుంచి వచ్చే మజ్జిగ, పెరుగు చిలికాకు వచ్చే మజ్జిగ, తర్వాత ఆవు నుంచి వచ్చే గోమూత్రము, గోమయము, వీటితోనే వ్యవసాయం అంతా నడుస్తుంది. వేరే ఇంకేది ఇప్పటివరకు. ఎప్పుడైనా మన నీమ్ ఆయిల్, వేప నూనె ఏదైనా వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి, చిన్న పురుగు ఏదైనా కనిపించినప్పుడు ఒకసారి ఈ టైంలో 5:36 ఆ టైంలో వేప నూనె స్ప్రే చేస్తాం. ఇంకా మా వ్యవసాయం అదే, వేరే ఏం లేదు ఇక్కడ. ఇదిగోండి ఈ దాణాని, దీన్ని గడ్డిని కట్ చేయడానికి కూడా ఇక్కడ ఒక పెద్ద మెషిన్స్ కూడా వాడుతాయి. ఎక్కడి నుంచి తెప్పిస్తారండి మెషిన్స్? ఇక్కడ మెషిన్స్ అవన్నీ కొన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి. ఇవి చాలా స్వీట్ గా ఉంటుంది అనమాట, షుగర్ క్యాన్ లాగా, మనం తినే షుగర్ క్యాన్ లాగే ఇది చాలా స్వీట్ గా ఉంటుంది బేసిక్ గా. అవును, ఇంత మంచి ఆహారం తిని, ఇంత మంచి పాలిచ్చి ఒక అద్భుతమైన నెయ్యి మా వరకు వస్తుంది అనమాట మీ దగ్గర నుంచి. ఇవన్నీ స్పెషల్ గా పండిస్తున్నారు అయితే. కృష్ణవేణి గారు, తెల్ల ఒక్కటి లేదండి, నాకు కొంచెం అది అసంతృప్తి. ఏది అలా కాదు, కలపొద్దు ఏది కూడా కదా, ఒకటే కావాలి సేమ్. ఇప్పుడు చాలా మందిని చూస్తుంటాము, ఇప్పుడు గేదెలు అవి పెట్టుకుని తక్కువ అయితే అది ఎక్కువ, అది ఎక్కువ అయితే అట్లా కాదు. ఓన్లీ ఒక బ్రీడే ఉండాలి, దాని నెయ్యే మనం ఇవ్వాలి.